ఆచి చికెన్ మసాలా. ఇంకా బ్రేకింగ్ న్యూస్ అంతుంది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నటువంటి శంకర్ గౌడ్ వరంగల్ ఆసుపత్రికి తరలించిన సమయంలో మృతి చెందిన తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, होल्ड पर रखा है, कृपया పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించి సంచలనం రేపిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు విడిచాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మధ్యాహ్నం శంకర్ గౌడ్ నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దాంతో అక్కడే ఉన్న తోటి కార్మికులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే శంకర్ గౌడ్ శరీరం కాలిపోయింది. వెంటనే ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా శంకర్ గౌడ్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. పెట్రోల్ పేసుకుని ఆత్మహత్యకు యత్నించి సంచలనం రేపిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మధ్యాహ్నం శంకర్ గౌడ్ నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దాంతో అక్కడే ఉన్న తోటి కార్మికులు వెంటనే మంటలు ఆర్పివేశారు. అప్పటికే శంకర్ గౌడ్ శరీరం కాలిపోయింది. వెంటనే ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా శంకర్ గౌడ్ ప్రాణాలు విడిచినట్లు సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అదే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిన్నటి నుంచి కూడా సమ్మె చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల గురించి మనకు తెలిసిందే. ఈ రోజు ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి కూడా సమ్మెను ఉధృతం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పలు చోట్ల పలువురు కార్మికులు ఆత్మహత్యానికి పాల్పడినటువంటి విషయం కూడా తెలిసిందే. మనకు వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినటువంటి శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కిరోసిన్ ని ఒంటి మీద పోసుకొని ఆత్మహత్య మనం చూస్తా ఉన్నాము. వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ కన్సల్బాగ్ లో ఉన్నటువంటి అపోలో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రజెంట్ ఆయనని ఆసుపత్రికి తీసుకురాగానే వెంటనే ఆయనని ఏదైతే సిపిఆర్ చేసి బతికించాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూడొచ్చు, ఆయన చనిపోవడం అనేది ఆర్టీసీలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టీసీ జేఏసీ నాయకులు మాత్రం ప్రజెంట్ అక్కడే ఉన్నారు. క్రిటికల్ పొజిషనే ఉంది అంటూ, అత్యంత విషమంగా ఉంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ నాయకులకు కూడా వైద్యులు తెలిపినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అతని ఆరోగ్య పరిస్థితి అయితే లేదు, దాదాపుగా చనిపోయినట్టే అన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. చివరి ప్రయత్నంగా సిపిఆర్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మె ఉధృతంగా మారే అవకాశం ఉంది. రేపు ఆందోళనలకు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మిక జేఏసీ పిలుపునిచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే జేఏసీ ఫామ్ చేసుకున్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా, వివిధ సంఘాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ నాయకులందరూ కూడా కాసేపట్లో కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కొంత ఆసుపత్రి వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని కూడా మనం చెప్పాలి. వంశీ, మీరు అందుబాటులో ఉండండి, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్ శ్రీకాంత్,
మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మధ్యాహ్నం నిప్పంటించుకున్నటువంటి శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం నర్సంపేట డిపోకు చెందినటువంటి శంకర్ గౌడ్ ఈ రోజు సమ్మెలో పాల్గొన్న తర్వాతకి మనస్తాపానికి గురైనటువంటి శంకర్ గౌడ్ తన వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్ మీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్నటువంటి తోటి కార్మికులు అతన్ని మంటలు ఆర్పి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించిన తర్వాత అతని పరిస్థితి కాస్త విషమించడంతో వెంటనే వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో ఇటు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు అదేవిధంగా పెద్ద సంఖ్యలో కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడికైతే చేరుకున్న క్రమంలో అతన్ని పరామర్శించడం అదేవిధంగా చూడడం అతనితో మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కూడా వారు మీడియాకు వెల్లడించడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారని చెప్పొచ్చు. అప్పటికే ఎంజిఎం సంబంధించిన సూపరింటెండెంట్ కూడా తన యొక్క హెల్త్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అందులో ప్రధానంగా పెట్రోల్ తో నిప్పంటించుకున్నట్టు కాబట్టి దాదాపుగా 85% తన శరీరం కాలిపోయినట్లుగా వారైతే భావించారు. ఈ క్రమంలో ఇంకా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఒకవైపు ఆర్టీసీకి సంబంధించిన జేఎస్ నేతలు పట్టుపట్టడం అదేవిధంగా అక్కడి నుంచి పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అక్కడికి రావడంతో భారీగా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇటు వైద్యులు మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి తరలించేందుకు సిద్ధమయ్యారు. దాదాపుగా 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో కూడా తరలించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒకవైపు కేబినెట్ సమావేశంలో కూడా ఈ యొక్క అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి వారి యొక్క డిమాండ్లు దానిపై కూడా కులంకషంగా అయితే కూడా చర్చించినటువంటి నేపథ్యం. అదేవిధంగా ఇదే నర్సంపేటకు సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యానికి యత్నం చేసినటువంటి అంశాన్ని కూడా అందులో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒకవైపు మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి అదేవిధంగా అతనికి మెరుగైన వైద్యం అందించాలంటూ హైదరాబాద్ తరలిస్తామంటూ కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రత్యేకమైన అంబులెన్స్ ఏర్పాటు చేసి తీసుకెళ్లేందుకైతే ప్రయత్నాలు చేసినటువంటి క్రమంలో అక్కడికి సుమారుగా హైదరాబాద్ చేరుకునే ప్రాంతంలోనే మార్గ మధ్యలో కూడా శంకర్ గౌడ్ మృతి చెందినట్లుగా అయితే మనకు ఇప్పుడే కొద్దిసేపు క్రితం అయితే సమాచారం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఇటు ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులు అయితే కూడా ఆందోళనకు గురవుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా నుంచి కూడా వారికి కొన్ని డిమాండ్లతో తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వం ముందు వెల్లడించుకోవడం అదేవిధంగా తాము సమ్మెకు వెళ్లేందుకు ముందస్తుగానే ఒక 45 రోజుల ముందు కూడా వారికి అయితే ఒక వినతి పత్రాన్ని అయితే అందించడం వారి సమస్యలు పరిష్కరించాలంటూ వారు కోరుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి వారితో చర్చలకు పిలిపించడం జరిగింది. చర్చలు పిలిచినటువంటి నేపథ్యంలో అందులో 29కి మాత్రం డిమాండ్లకు అయితే వారు ఒప్పుకోవడం అదేవిధంగా 3 డిమాండ్లు మాత్రం ప్రధానంగా వారు తిరస్కరించిన నేపథ్యంలో కూడా చర్చలు విఫలైనని చెప్పచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం వారికి సంబంధించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులను కూడా నిలిపివేయాలి అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆర్టీసీ సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 3 డిమాండ్స్ కూడా ఇటు వారు నిరాకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అవి విఫలం కావడంతో ఆర్టీసీ మాత్రం రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో ఆర్టీసీ కార్మికులు సమావేశమవుతున్నారు. ఇప్పుడే ఈ సంఘటన జరిగింది అంటే రేపు ఏమైనా ఉద్రిక్తతలు చోటు చేసిన అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన నేతలు గత 2 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు వారు డిపోల ముందు ధర్నా చేసినటువంటి క్రమంలో వారికి సంబంధించినటువంటి వేసవి కాలం కావడం అదేవిధంగా వారి ధర్నా చేసేందుకు టెంట్లు వేసుకునేందుకు కూడా పోలీసులు వాటిని అయితే నిరాకరించాలని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా నోటీసులు పంపించడం వారికి సంబంధించిన ఎవరు కూడా వారికి చైర్స్ కానీ అదేవిధంగా టెంట్ హౌస్ సంబంధించిన వారికి కూడా కొన్ని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో వారు చెట్ల కింద ఉండి కూడా నిరసనలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అదేవిధంగా ఆత్మహత్యానికి పాల్పడినటువంటి శంకర్ గౌడ్ మృతి చెందినటువంటి నేపథ్యంలో అతన్ని నేరుగా వరంగల్ కు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి నేపథ్యంలో ఇటు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు ఇప్పటికే సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున కూడా రేపు వరంగల్ జిల్లాకు తరలి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం అనేది స్పష్టంగా ఉంటుందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు
ప్రభుత్వం చర్చకు పిలుస్తుంది. మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు మాత్రం మనస్తాపానికి గురైనటువంటి నేపథ్యంలో ఆత్మహత్యలు పాల్పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మనం వరుసగా ఘటనలు చూసుకోవచ్చు. ఇటు వరంగల్ సంబంధించిన నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్, అదేవిధంగా నల్గొండ సూర్యాపేటకు సంబంధించిన వెంకన్న అనే ఆర్టీసీ కార్మికుడు, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన మరొక కార్మికుడు, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక ఆర్టీసీ కార్మికుడు కూడా పురుగుల మందు తాగి అతని పరిస్థితి కూడా క్లిష్టంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఒక ఆందోళనకు గురి కావడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఒక నమ్మకమైనటువంటి వారికి చర్చలు విఫలం కావడం, వాళ్ళు అనుకున్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయా లేదా అని చెప్పి ఒక ఆందోళనకు గురి కావడం, మనస్తాపానికి గురి కావడమే. శ్రీకాంత్, మీరు ఫోన్ లైన్ లో అందుబాటులో మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ గా డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ దగ్గర మనకు ఆర్టీసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. థామస్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు మృతి చెందిన విషయం మనకు సమాచారం అందుతోంది. ఏంటి డీటెయిల్స్ ఏంటి? అంటే మధ్యాహ్నం నిప్పంటించుకున్నటువంటి వ్యక్తి, దాదాపు 70% గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతారని మీరు ఊహించారంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? సార్, ఇప్పుడు మాకు అక్కడ సీరియస్ అని నర్సంపేటలో జరిగినటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ దృష్టి తీసుకుని యాజమాన్యంతో మాట్లాడి హుటాహుట్టిన వాళ్ళు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి హాస్పిటల్ కి తీసుకొచ్చింది. ఇప్పటికి వచ్చి 40 నిమిషాలు అయింది. వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వేరే బయటనేమో టీవీలలో స్క్రోలింగ్ మరణించండి వస్తుండ్రు. ఇక్కడ సిపి గారు ఉన్నారు, డీజీపీ అంటే ఇంకా పోలీస్ ఆఫీసర్లు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఫైనల్ ఏం కాలేదు, వాళ్ళంతా ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు, తొందరపడకండి అంటున్నారు. మనం 10 నిమిషాల్లో మిమ్మల్ని కూడా లోపలికి పోయి చూద్దరు, మిమ్మల్ని పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా కాబట్టి ఒకవేళ వచ్చినప్పుడు మాత్రం క్రిటికల్ పొజిషన్ లో వచ్చిందనేది అక్కడ వాళ్ళు చెప్పిండ్రు. అని దేవుడి దయ వల్ల ఆయన మంచి బతికి ఉండాలని చెప్పి కంచన్బాగ్ అపోలో నుంచి కోలుకోవాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. ఎవరు కూడా ఇట్లాంటి అవ్యాఖ్యం చేయొద్దని చెప్పి అందరికి అప్పీల్ కూడా చేసినాం సార్. ఇది బాధాకరం, చాలా బాధాకరం. ఆర్టీసీ ఉద్యోగులు క్షణికావేశాలు పోవద్దు. ఆ విధంగా పోయి చేస్తే కుటుంబాలు వెనకబడతాయి, పిల్లలు భార్య పిల్లలంతా రోడ్డు మీద పడతారు. ఎవరు కూడా అట్లా చేయొద్దు. ఇలా జేఏసీ అండగా ఉంది, చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉంది. ఇమీడియట్ గా వాళ్ళు ఈ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆందోళన ఎవరు చెందొద్దని చెప్పి మీ ద్వారా మా కార్మికులకు అందరూ తెలియజేస్తున్నారు సార్. థామస్ రెడ్డి, అంటే రేపు డిప్యూటీ సీఎం తో మీరు సమావేశం కాబోతున్నారు, ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకుంది, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఇదే ఉంటది సార్. వాళ్ళు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కార్మికులు ఆందోళన చెందకుండా ఎటువంటి అవుతున్న తరంలో వాళ్ళు పిలుస్తున్నారు. తప్పకుండా చర్చలకు పోవాల్సిందే, మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కార్మికులను కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యతలు మా పైన జేఏసీ పైన ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అన్ని కూడా నెరవేర్చడానికి మా ప్రయత్నం చేస్తాం. అంటే ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని ఇప్పుడు మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం కనిపిస్తా ఉంది. సో ఏంటి మీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటికే మంత్రులు మీకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు మీరు మీ చర్చలు కొలికొచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చర్చలు ఎట్లా వస్తాయి అనేది చర్చలో కూర్చున్నాక తెలుస్తుంది. ఇప్పటికైతే మేమందరం కూడా ఆ కార్మికులు ఆత్మ బలిదానం చేసుకోవద్దు, ఆవేశపడద్దు, క్షణిక ఆవేశాలు వద్దు, ఇట్లాంటి వాటికి చేసుకోవద్దు. ఆల్రెడీ నిన్న సమ్మె స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు నిన్న కూడా ఒక దఫా మాట్లాడినాం, మేము గవర్నమెంట్ తోటి మాట్లాడుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు కేబినెట్ లో కూడా వాళ్ళకి రాగానే మాట్లాడడం జరిగింది. తర్వాత మేము వాళ్ళకి కూడా మా విషయాలను చెప్పినాం. తర్వాత మేనేజ్మెంట్ తోటి కూడా పట్టినాం. హుటాహుట్టిన వీళ్ళని ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చినాం. సీరియస్ అంటే మేమంతా కూడా జేఎస్ నాయకులంతా కూడా అండగా ఉన్నాం, హాస్పిటల్లో ఉన్నాం. ఇంకా పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, లోపలికి పంపించలేదు. మేము కూడా వాళ్ళని 10 నిమిషాల్లో పంపిస్తా అని చెప్పి సిపి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి వెయిటింగ్ లో ఉన్నాం. కాబట్టి రేపు చర్చలు కూడా 10 గంటలకు రమ్మని చెప్పారు. మేము రెడీగా ఉంటాం. 10 గంటలకి తప్పకుండా ఈ కార్మిక ఆందోళన ఉంది, కార్మికుల ఆందోళన, ఇట్లాంటి ఇంకా క్షణికాంశాలు పోవద్దనేది ఒకటి. సమస్య పరిష్కారం కూడా కావాలి. కాబట్టి గవర్నమెంట్ ఈ పరిస్థితి అంతా ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా చెడ్డపేట రాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కమిటీ చేశారు, ఫైనాన్స్ మినిస్టర్ తోటి చర్చలని చెప్పి. కాబట్టి అవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి అయితే అని చెప్పి ఆశాభావం మాకుంది. కావాలి అయ్యి ఆర్టీసీ కార్మికులు శాంతితో ఉండాలి, ప్రభుత్వానికి కూడా పేరు రావాలి. ఎవరు కూడా వీళ్ళందరూ కూడా దేవుడు వీళ్ళకి ప్రాణహాని జరగకుండా కాపాడాలని చెప్పి మేమంతా కూడా కోరుకుంటున్నాం సార్. మీరు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యుల్ని కలిసారా? అంటే మీరు వాళ్ళ కూతురు వాళ్ళ మిస్సెస్ వచ్చింది. కొడుకుని మాత్రం లోపల పేషెంట్ తోటి వెంటనే లోపల తీసుకుపోయిండ్రు. వాళ్ళ కూతురు భార్యతో కూడా మేము మాట్లాడినాం, వాళ్ళతోటి మాట్లాడినాం, సంధానించినాం. ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇంకా మేము పేషెంట్ చూడాల్సి ఉంది, చూసిన తర్వాత కూడా చెప్తాం. ఇవాళ మా అందరూ కూడా జేఏసీ సభ్యులు ఇంకా ఇతర సభ్యులు కూడా మా వాళ్ళు వచ్చారు. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకా మిగతా ఖమ్మంలో కూడా ఒక అతను
పురుగుల మందు తాగి ఉన్నాడు. వాళ్ళు కూడా కోలుకోవాలి. అక్కడిని కూడా మనము చూడాలి. ప్రభుత్వానికి గవర్నమెంట్ కూడా విన్నవించడం, అందరినీ కాపాడాలి, అందరికి కూడా మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి కూడా అండగా ఉండాలని చెప్పి కూడా కోరినాం. ఆ విధంగా మరి గవర్నమెంట్ అయితే తొందరగానే రెస్పాండ్ అయ్యి చేస్తా ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా జేఏసీ కూడా అదే పంతాలో అందరికి అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందొద్దని మా కార్మికులు మళ్ళీ ఒకసారి మీ ద్వారా చెప్తూ జేఏసీ అండగా ఉంటే తప్పకుండా చూసుకుంటామని. అంటే మీరు అక్కడే ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూసారు, మాట్లాడారు, కానీ కొన్ని వార్తా సంస్థలు ఏమో చనిపోవడం చెప్తున్నారు, మీరేమో చనిపోలేని చెప్తున్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొన్ని వార్తా సంస్థల్లో వచ్చినాయి. ఇప్పుడు మేము చూసి పోలీసులకు చూపించినాం. మేము చూడాలి, మాకు డౌట్ ఉంది అంటే అట్లా ఏం లేదు, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, 10 నిమిషాలు ఆగమని వాళ్ళు ఆపింది. కాబట్టి మేము ఏది కరెక్ట్ అంటే కొన్ని వదంతులు కూడా వస్తాయి, కొన్ని కరెక్ట్ వస్తాయో మీకు చెప్పలేము కదా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదు మేము చూడాలి అని చెప్పినాం. తప్పకుండా ఇప్పుడు మేము చూడడానికే వాళ్ళ మీద ఫోర్స్ పెట్టినాం. తప్పకుండా అడుగుతున్నాం, వాళ్ళు కూడా చూపిస్తా అని చెప్పి మాకు మాట ఇస్తా ఉన్నారు. మేము పేషెంట్ చూసిన తర్వాత వాస్తవాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ థామస్ రెడ్డి, థ్యాంక్ యూ అండి.